అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. మన సుమన్ టీవీలో ఆల్మోస్ట్ ఇది నా 8th ఇయర్. నాన్ స్టాప్గా 7 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్ ఇచ్చాను. ఆల్ మై క్లయింట్స్ ఆర్ సక్సెస్ఫుల్. సో నేను మొన్న ఒకరోజు టీవీలో మన యూట్యూబ్లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి 2005లో ఇచ్చామని చెప్తే ఒక క్లయింట్కి శ్రీనివాస్ రెడ్డి గారు బాగా పరిచయం అంట. సో శ్రీనివాస్ రెడ్డి గారు డమరకం తర్వాత సినిమాలు ఏం తీయలేదు. జగన్ గారితో పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు, టీడీలో మంచి పదవిలో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రపంచమంతా తిరిగి వెంకటేశ్వర స్వామి గుడులు కట్టియడము, ధర్మ ప్రచారం పనిలో బిజీగా ఉన్నారు. సో ఈ క్లయింట్ ఫోన్ చేస్తే సో నాకు నెహ్రూ గారి అపాయింట్మెంట్ కావాలని అడిగారంట. సో వీళ్ళు మా స్టాఫ్ పెద్దసారి లేరండి, 2020లో చనిపోయారు అన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ళగా టచ్లో లేరు. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సారు అండ్ వివి వినాయక్ గారు చెన్నైలో ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. మంచి డైరెక్టర్. మేము 2005లో ఇచ్చిన తర్వాత అదిరిందయ చంద్రం, టాటా, బిర్లా, మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, యమగోళ మళ్ళా మొదలైంది అండ్ డమరుకం వాస్ లాస్ట్ మూవీ ఐ థింక్. తర్వాత ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ మా అపాయింట్మెంట్ తీసుకున్న ఆయన ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పారంట, నెహ్రూ గారు లేరంట అని. సో ఈ విషయం తెలిసి నా గంటలో మా ఇంటికి రావడం, చాలా బాధపడ్డారు నాన్నగారు లేరనేసి. అమ్మతో, నాతో, నా పిల్లలతో, మా చెల్లి కొడుకుతో ఆల్మోస్ట్ 4 hours గడిపారు. సో జనవరిలో ఆయన కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు, మళ్ళా కడుపుబ్బా నవ్వించబోతున్నారు. ఆయన పేరులో SREENIVASAREDDYలో రివర్స్ నంబర్ 12 ఉంది. ఆయన ఆషాఢం పెళ్ళికొడుకు సినిమా తీసి సో కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోవడం, మన దగ్గర పేరు తీసుకున్నాకే ప్రెస్లో ఆ స్పెల్లింగ్ రిలీజ్ చేసినాకే షూటింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఆయనకి పట్టిందల్లా బంగారం. సో శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు మనకు వచ్చిన కోర్ట్ సినిమాకి రైటర్ కార్తికేయ శ్రీనివాస్. స్పెల్లింగ్ కూడా మనచిన స్పెల్లింగే, కార్తికేయ శ్రీనివాస్, SREENIVASS. సో ఈ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు IAS అవ్వమన్నారు. నేను IAS అయినా కూడా డైరెక్టర్నే అవుతాను. సో ఈ పేరులో చక్కటి నంబర్స్ వల్ల శ్రీనివాస్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి టాప్ డైరెక్టర్. రాజమౌళి గారు కూడా ఒక ఫంక్షన్లో యమగోళ మళ్ళా మొదలైందిలో శ్రీకాంత్ యముడుగా ఆ పాసం వచ్చే సీన్ ఇలా వస్తుంది, నాకు కూడా తట్టలేదు, అంత బాగా తీశారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కడుపు నవ్విస్తారు అనుకున్నాము, ద ఫ్యాంటీసీ కూడా అద్భుతంగా తీస్తారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఏ సినిమాను తీయగలరు, నాకు ఆయన టాలెంట్ తెలుసు. సో మేము ఆల్మోస్ట్ 2005 నుంచి చూస్తున్నాం, మధ్యలో ఇప్పుడు 5-6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఆయన కూడా సినిమాలో ఫీల్డ్లో లేరు. మళ్ళీ జనవరి 2026 లెటర్ ఎస్కి బ్రహ్మాండమైన స్టార్ట్ ఉంటుంది. ఎస్ అంటే 3 చాల్డిన్, 1 పైథాగరస్. 2026 అంటే 1. ఎస్కి ఈ 2026లో అద్భుతంగా ఉండబోతుంది. ఎస్ ఉండి పేరులో 6 అక్షరాలున్నా 8 అక్షరాలున్న కష్టాలు ఉంటాయి. సో శ్రీనివాస్ రెడ్డి గారి పేరులో SREENIVASAREDDYని మేము SREENIVASSREDDEగా మార్చాం. మీరు ఈ సినిమాలన్నీ చూడొచ్చు, టైటిల్లో ఏం పడుతుందో చూడొచ్చు. వి హ్యావ్ చేంజ్ లైఫ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్. న్యూమరాలజీ అంటే అమృతం. ఈ న్యూమరాలజీ వాడుకోండి. అండ్ నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు 2026 అద్భుతంగా ఉంటుంది, 2 సినిమాలు తీయాలి మాకు, 1 సినిమా కాదు 2 సినిమాలు అంటే పక్కాగా తీస్తాను, ఓపెనింగ్ రోజు మీరు రావాలి అన్నారు. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. సో సార్కి ప్రేమ ఎక్కువ. సో నన్ను అన్నారు, నాన్నగారు లేరు కాబట్టి ఇంకా నేను నీకు అన్న నేనే, నాన్న నేనే, ఐ విల్ గైడ్ యూ. కొన్ని వేల మంది న్యూమరాలజీ కరెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, నా వంతు నేను కూడా గైడెన్స్ ఇస్తాను. 5-6 ఏళ్ళుగా బిజీగా ఉండి నేను పట్టించుకోలేదు, ఇంకా నేను నిన్ను గైడ్ చేస్తాను, టాలెంట్ ఉంది నీ దగ్గర, కావాల్సిన చాలామంది ఉన్నారు అని అడుగుతున్నారు, నా స్పెల్లింగ్ చూసి నీ నంబర్లు ఇస్తాను అని నా నంబర్ తీసుకెళ్ళారు. సో సక్సెస్ పొందిన అందరూ కూడా బయటికి రండి, చెప్పండి, మోటివేట్ అదర్స్ ఫార్ నేమ్స్ చేంజ్ ఆఫ్ స్పెల్లింగ్ ఫర్ 100% సక్సెస్. సో మీ పేరులో బలం ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి కూడా అపాయింట్మెంట్ ముందు మీ పేరులో బలం ఎంత చెప్పరు, ఫీజు కట్టి వెళ్ళినప్పుడు చెప్తారు.
సో ఇది జాతకంలో దోషాలు ఓపెన్ చేయడం అయినప్పటికీ మీ మంచి కోసం ఓపెన్ చేస్తున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. 9951197198 9951197198. ఇంకొక నంబర్ 9121685513 9121685513. వాట్సాప్ పెట్టిన 2 నిమిషాలకే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. మీరు ఒక్కరే కాదు కదా పెట్టేది, కొన్ని వేల మంది పెడతారు. కాబట్టి వాట్సాప్ చేసి 24 అవర్స్ సైలెంట్గా ఉండండి. 10 నిమిషాల నుంచి 24 గంటల లోపల అందరు కంప్లీట్ చేస్తాను. కాల్స్ చేస్తే మీకు రిప్లైలు రావడం లేట్ అయిపోతుంది. నేను అంతమందితో మాట్లాడి మళ్ళీ వాయిస్లు ఇవ్వలేను, గొంతు చూసారు కదా అరిగిపోయి ఉంది. సో మీ పేరు బాగుంటే నంబర్స్ బాగున్నాయి, మీరు అదృష్టవంతమైన వాయిస్ ఇస్తాను. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ పెట్టుకొని కరెక్షన్ చేసుకోలేకపోవడం నిజమైన దురదృష్టం. అంటే పేరులో ఏముందో చెప్పడానికి నేను ఉన్నాను, రాంగ్ ఉండి కరెక్షన్ చేసుకోలేకపోవడం నిజంగా బ్యాడ్ లక్కే. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% గెలుపునిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటుంటారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే నవంబర్ 15న మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో నవంబర్ 15న తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.